హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ నెల 9వ తారీఖు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ లేడీ డాక్టర్ దారుణంగా రేప్కి హత్యకు గురైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో నేను ఒక సంచలన నిజాన్ని బయటపెట్టబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. నిన్న సుప్రీంకోర్టు జరిగిన విషయాలని తెలుసుకుంది. నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, మరొక జస్టిస్, ముగ్గురు జస్టిస్ల డివిజన్ బెంచ్ కోర్టులో కూర్చుంది. అలాగే ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్, ఇంకా ఇతర న్యాయవాదులు వాళ్ళందరూ కూడా కోర్టు హాలులో ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి సిబిఐ ఏం చేసింది, ఎలా చేసింది, ఎంతమంది సాక్షులను విచారించింది, వాళ్ళు ఏం చెప్పారు అన్న పూర్తి వివరాలతో కూడిన ఒక స్టేటస్ రిపోర్టుని సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసింది. అలాగే కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్టేటస్ రిపోర్టుని సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసింది. ఈ 2 సీల్డ్ కవర్లలో ఉన్న స్టేటస్ రిపోర్ట్ని 3 కాపీలు తీశారు. ఎందుకంటే ముగ్గురు జస్టిస్లు ఉన్నారు కాబట్టి 3 కాపీలు తీసి ముగ్గురు జస్టిస్లకి ఇచ్చారు. ముగ్గురు జస్టిస్లు ఆ సీల్డ్ కవర్లో ఉన్న స్టేటస్ రిపోర్టు తీశారు, సైలెంట్గా చదువుకున్నారు, బయటికి చదవలేదు. ఆ సీల్డ్ కవర్లో ఉన్న స్టేటస్ రిపోర్ట్లో ఏముందన్న సంగతి అక్కడున్న న్యాయవాదులకు కూడా తెలియదు. అంటే 3వ కంటి కూడా తెలియదు. జనరల్గా 3వ కంటి అంటారు, ముగ్గురు జస్టిస్లు ఉన్నారు కాబట్టి 4వ కంటికి కూడా తెలియదు. ఇదంతా చాలాసేపు ముగ్గురు జస్టిస్లు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి, సార్ మీరు చదువుకున్నారు కదా, ఆ స్టేటస్ రిపోర్ట్ని మళ్ళీ సీల్డ్ కవర్లో పెట్టి మీరే భద్రపరచండి అని విజ్ఞప్తి చేసి విన్నవించుకోవడంతో మళ్ళీ ఆ స్టేటస్ రిపోర్ట్లు సీల్డ్ కవర్లో పెట్టి భద్రపరిచారు. ఎందుకంటే అవి బయటపడితే దర్యాప్తుకి ఎక్కడ ఆటం కలుగుతుందని అన్న ఉద్దేశంతో అలా చెప్పడంతో మళ్ళీ ఆ స్టేటస్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో పెట్టి భద్రపరిచారు. ఆ తర్వాత కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది, సమాధానాలు రాబట్టింది. ముందుగా ఆ ట్రైనీ లేడీ డెడ్ బాడీని ఎన్ని గంటలకు చూశారు, పోలీసులకి ఎప్పుడు సమాచారం అందించారు, ప్రిన్సిపల్కి సమాచారం అందిన తర్వాత 2 గంటల తర్వాత పోలీసులకి ఎందుకు సమాచారం అందించాడు, ఈ 2 గంటల్లో ఎవరెవరికి కాల్ చేశాడు, ఏమేం చేశాడు, అలాగే పోస్ట్మార్టం ఎప్పుడు నిర్వహించారు, పంచనామా ఎప్పుడు నిర్వహించారు, డెడ్ బాడీని తల్లిదండ్రులకి ఎప్పుడు అప్పగించారు, ఎఫ్ఐఆర్ని రాత్రి 11:45 ఎందుకు నమోదు చేశారు, పోలీసులకి సమాచారం తెలిసిన తర్వాత 14 గంటల తర్వాత రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఏముంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పుపట్టారు, తూర్పారబట్టారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని విచారిస్తే ఎటువంటి వివరాలు రాబట్టారు, అలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారో, నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారని అడిగితే పాలిగ్రాఫ్ టెస్ట్ ఇంకా నిర్వహించలేదు, ఈరోజు నిర్వహించబోతున్నాము, అలాగే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్కి కోర్టు అనుమతి కావాలి, కోర్టు అనుమతి వచ్చిన తర్వాత అది కూడా నిర్వహిస్తామని చెప్పడంతో సరే వీటన్నిటిని నిర్వహించి మళ్ళీ మీరు దర్యాప్తు చేసి సెప్టెంబర్ 5వ తారీఖు, వచ్చే నెల సెప్టెంబర్ 5వ తారీఖు మళ్ళీ స్టేటస్ రిపోర్టుని సబ్మిట్ చేయమని సిబిఐకి ఆదేశించింది సుప్రీంకోర్టు. సరే ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమైనది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేసింది. సిబిఐ సోర్సెస్ ద్వారా ఒక ఛానల్ కథనం ప్రకారం ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో, జాగ్రత్తగా వినండి, ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో రేప్ అండ్ మర్డర్ అనుంది. అంటే గ్యాంగ్ రేపు కాదు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో రేప్ జరిగిన విక్టిమ్స్ని, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఎలా తయారు చేస్తారు అన్నది గత వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో బాధితురాలి అంటే ఈ లేడీ డాక్టర్, ట్రైనీ లేడీ డాక్టర్ వజైనల్ స్వాబ్ అండ్ స్లైడ్ దూది ద్వారా సేకరించి డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. అలాగే ఎవరైతే అనుమానితుడు, నిందితుడు ఉన్నాడో అతని శాంపుల్ని సేకరించి వాడి డిఎన్ఏ ప్రొఫైల్ కూడా తయారు చేసి బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అయితే అనుమానితుడు దోషి, మ్యాచ్ కాకపోతే నిర్దోషి. ఇక్కడ ట్రైనీ లేడీ డాక్టర్ వజైనల్
స్వాప్ అండ్ స్లైడ్ సేకరించారు. తర్వాత డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేశాడు. ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ నుంచి సేకరించిన శాంపుల్ ద్వారా వాడి డిఎన్ఏ ప్రొఫైల్ కూడా తయారు చేసి మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయ్యింది. అంటే సంజయ్ రాయ్ రేప్ చేశాడు. సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు. అలాగే సంజయ్ రాయ్కి సంబంధించిన వేలి ముద్రలు కూడా స్పాట్లో దొరికాయి. బాధితురాలి డెడ్ బాడీ మీద, అలాగే చుట్టుపక్కల కూడా సంజయ్ రాయ్ వేలిముద్రలు దొరికాయి. ఇంకా చాలా వేలిముద్రలు దొరికాయి, కానీ అవన్నీ బాధితురాలి డెడ్ బాడీ మీద దొరకలేదు. కాబట్టి ఎందుకంటే క్రైమ్ సీన్ని చిన్నాభిన్నం అయిపోయింది. ప్రతి ఒక్కరూ చూశారు, తిరిగారు. వేలిముద్రలు, పాదముద్రలు, చెప్పులు, బూట్లు ఇలా అన్నీ దొరికాయి. కానీ ప్రధాన నిందితుడు వేలిముద్రలు కూడా దొరికాయి. పైగా డిఎన్ఏ ప్రొఫైల్ కూడా బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ అయింది. అలాగే ఈ సంజయ్ రాయ్కి సంబంధించిన బ్లూటూత్తో పనిచేసే నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్ కూడా ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాడు. అది కూడా ఒక ప్రధానమైన సాక్ష్యం. సో ఇక్కడ రేప్ జరిగింది, అంతేకాని గ్యాంగ్ రేప్ జరగలేదు. ఇది చాలామందికి మింగుడు పడని విషయం. చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఇది గ్యాంగ్ రేప్ ఒక్కడు చేయలేదు, చాలామంది చేశారు అని యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది రకరకాల కథలు వండారు. కానీ ఇక్కడ కావాల్సింది చట్టం. ఈ సోషల్ మీడియాలో జరిగే ట్రయల్స్ ద్వారా చట్టము, కోర్టు నడుచుకోదు. చట్టానికి, కోర్టుకి కావాల్సింది సాక్ష్యాధారాలు. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో అది రేప్ అండ్ మర్డర్ అని ఉంది. మరి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని 4-5 రోజుల పాటు ఎందుకు విచారించారు, అలాగే 4 డాక్టర్ని ఎందుకు విచారించారు, వాళ్ళ పాత్ర ఏంటి అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని రకరకాల కారణాల వల్ల ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ రేప్ గురించి కాదు. రేప్ జరిగిన తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, సాక్ష్యాధారాలను రూపుమాపడం, అలాగే ప్రిన్సిపల్కి సమాచారం తెలిసిన తర్వాత 2 గంటల తర్వాత పోలీసులకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అలాగే ఎందుకు ఆ సెమినార్ హాల్ దగ్గరలో మళ్ళీ కన్స్ట్రక్షన్ పనులు తయారు చేశారు, ఈ 2 గంటల పాటు ఎవరెవరితో మాట్లాడాడు, ఏమేమి చేశాడు, అలాగే పోస్ట్మార్టం ఎందుకు ఆలస్యంగా నిర్వహించారు, పంచనామా ఎందుకు ఆలస్యంగా నిర్వహించారు, అలాగే ఈ విక్టిమ్ ట్రైనీ లేడీ డాక్టర్ తల్లిదండ్రులకి ఎందుకు తప్పుడు సమాచారం అందించారు. మొదట్లో మీ కూతురు పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్కి రండి, ఆ తర్వాత మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని ఎందుకు పదే చెప్పారు, అలా చెప్పడానికి గల కారణాలు ఏంటి, అలాగే తెలిసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయించలేదు, రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ తేల్చిన అవసరం ఏముంది అన్న ఆరోపణల చేత బహుశా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సందీప్ ఘోష్ ఎందుకు ఈ విధంగా చేశాడు, సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ చెప్పడం వల్లే ఇవన్నీ జరిగాయి, మిగతా డాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ ఇవన్నీ చేశారు, ఎందుకు అలా చేయాల్సిన అవసరం ఉంది అని అడిగితే దానికి ఈ సమాధానం వచ్చింది. తన కాలేజీలో, తన హాస్పిటల్లో ఒక ట్రైనీ లేడీ డాక్టర్ రేప్కి, మర్డర్కి గురైతే అది తన హాస్పిటల్కి చెడ్డ పేరు తీసుకొస్తుంది, అలాగే తనని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేస్తారు, అలాగే మిగతా డాక్టర్లను కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తారు అన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ ఈ విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కావచ్చు, లేకపోతే పోలీసులకి ఆలస్యంగా సమాచారం అందించడం కావచ్చు, తల్లిదండ్రులకి తప్పుడు సమాచారం అందించడం కావచ్చు, ఇవన్నీ చేశాడు అని తన సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లో చెప్పాడన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఇంకా కొన్ని ప్రశ్నలకి పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఇప్పుడు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి, అలాగే 4 ట్రైనీ డాక్టర్లకి, జూనియర్ డాక్టర్లకి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. బహుశా ఈరోజు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించి ఉండొచ్చు. అందులో ప్రిన్సిపల్ అలాగే 4 జూనియర్ డాక్టర్లు ఎటువంటి సంచలనమైన నిజాలు చెప్పారా, ఒకవేళ చెప్పితే మళ్ళీ సిబిఐ ఆ నిజాలను పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ అలాగే 4 జూనియర్ డాక్టర్లు ఇప్పటిదాకా చెప్పిన ఇవన్నీ నిజాలా కాదా అన్నది తెలుసుకోవడం కోసమే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్. అలాగే నార్కో అనాలిసిస్ చేయడానికి కోర్టు పర్మిషన్ కావాలి. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని మరింతగా విచారిస్తారు. సో ఇప్పటిదాకా జనరల్గా జరిగిన మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో జరిగింది గ్యాంగ్ రేప్ అన్నది కాదు, ఇది రేప్ అండ్ మర్డర్. ఇక్కడ రేప్ చేసింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక్కడ మర్డర్ కూడా జరిగింది. ఈ హత్యలో ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయి, ఇక్కడ
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఎలాగో పోలీసుల అదుపులో ఉన్నాడు, రేప్ చేసి చంపేశాడు. కానీ ఈ చంపడంలో మిగతా వాళ్ళ పాత్రలు ఏమైనా ఉన్నాయా? జూనియర్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది సిబిఐ ముందు తన దర్యాప్తులో తెలుసుకుంటుంది. కాబట్టి ఈ కేసు ఇంకా ఉంది, పిక్చర్ అభి బాకీ హై అన్నట్టుగా ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. కాబట్టి ఈ కేసు తేలడానికి ఇంకా టైం పడుతుంది. అది ఎంత టైం పడుతుంది అనేది నాకు కూడా తెలియదు. ఒక వారం పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. అలా కొన్ని కేసుల్లో ఎంతో సమయం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిబిఐ కావచ్చు తీసుకుంటుంది. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత నేను వీడియో చేయాలంటే అప్పటిదాకా మీరు ఆగరు, ఎందుకు చేయట్లేదని చెప్పి నాకు మళ్ళీ కామెంట్స్ పెడతారు, మెయిల్స్ పెడతారు. కాబట్టి నేను చేశాను. ఈ క్రైమ్స్ ఇలా జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే నేను వీడియోలు చేస్తున్నాను, అంతే తప్పితే మరో ఉద్దేశం కాదు. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.